ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. మార్చి 22. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభు పునరుత్థానుడైన తరువాత 6వసారి 500 మంది సహోదరులకు కనబడెను. ఆయన పునరుత్థానమును గూర్చిన వార్త వ్యాపించగానే వారు దాగుకొనిన అనేక స్థలముల నుండి వచ్చి ఒక చోట కూడుకొనుటకు ఆరంభించిరి. సంఖ్య 500కు మించెను. ఒక చోట చేరి వచ్చిన వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమయ్యను. మానవ కల్పితములైన వ్యత్యాసములన్నింటినీ జయించి ఒక కుటుంబముగా మనము చేరి వచ్చినప్పుడు ఆయన కనబడుట ద్వారా ఆయన పునరుత్థాన శక్తిని మనం ఎట్లు అనుభవించగలమో చూడగలము. యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే వనములోనికి వెళ్ళకముందు ఇట్లు ప్రార్థించెను. నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. ఈ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉజ్జీవింపచేయు ప్రార్థన వ్రాయబడి ఉన్నది. విశ్వాసులముగా మనము 4 గంటల ఏకత్వము కలిగి ఉండవలనని ఆయన ప్రార్థించెను. మొదటిదిగా ఒకరితోనొకరి సంబంధములో ఐక్యత, రెండవదిగా ప్రేమలో ఐక్యత, మూడవదిగా పరిపూర్ణతలో ఐక్యత, నాలుగవదిగా మహిమలో ఐక్యత. జాతీయ, కుల, సాంఘిక భేదములు మరచిపోయి ఒక కుటుంబముగా మనము జీవించుకొలది మన ప్రభువుకు అతి సమీపముగా రాగలము. అదే సమయంలో ప్రభువుతో ఒకరితోనొకరము సమీపముగా వచ్చుట ద్వారా బలమైన విశ్వాసముతో ఆయన శక్తిని అన్వయించుకొనుటకు సహాయపడును. ఈ దినములలో చిన్న విషయములకే విశ్వాసులు వేరొగుటను మనము చూచుచున్నాము. ఇది గొప్ప ఆత్మీయ నష్టమును తీసుకుని వచ్చును. చాలా కాలము వారు ఆత్మీయముగా పసిబిడ్డలుగానే ఉందురు. ఎక్కడైతే విశ్వాసులు యేసు ప్రభు యొక్క ప్రభుత్వము క్రింద, శిరసత్వము క్రింద ఉండి నిజమైన ప్రేమతో ఒకరి ఎడల ఒకరు సహనముతో సేవాభావముతో కూడుకుందురో అచ్చట మనము అధికమైన ఆత్మీయ ఎదుగుదలను, దేవుని వాక్యమును గురించిన లోతైన గ్రహింపును, ఆయన ఎడతెగని సన్నిధి అనుభవించుటను కనుగొనగలము. ఆరంభ కాలపు క్రైస్తవులు ఎక్కడైతే ఒక కుటుంబంగా కూడి వచ్చిరో అక్కడ ప్రభువు లోతైన విధానములో స్వేచ్ఛగా పనిచేయగలిగనని దేవుని వాక్యములో మనము చూచుచున్నాము. మనము ఎటువంటి పక్షపాతము లేకుండా అందరినీ ఆహ్వానించి సేవించు ఆధిక్యతను కలిగి ఉన్నాము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.